అర్థమవుతుంది. గాలిలో మాట్లాడితే మనం ఏం చెప్పలేము. ఒక పేపర్లో చూసాము, ఒక స్టేట్మెంట్లో రాష్ట్రంలో 1 crore 30 lakhs पैडी प्रक्योरमेंट అయింది. 1 crore రాష్ట్రంలో ఇప్పుడే జరగలేదు. మీరందరూ కూడా ఉన్నారు, మీరందరూ అదే బీట్ వాళ్ళు, మీ కొంతమంది వ్యవసాయ దాంతో సంబంధం ఉన్న వాళ్ళు రాష్ట్రంలో పత్రికల్లో చూసాం. నేను ఆశ్చర్యపడాం, అరే కనీసం ఫ్యాక్ట్స్ ఫిగర్స్ చూడాలి కదా. 1 crore 30 lakh పేమెంట్ पैडी ప్రక్యూర్ అయింది. 1 crore 35 కాదు, యాక్చువల్లీ ద ఫిగర్ వాజ్ 35, దానికి 1 crore 35 ఫిగర్ పెట్టారు. సో ఇలాంటివి అంటే కొద్దిగా అవగాహన రహితంగా ఇది చేయడం బాగుండదు. 1 crore 35 ఇక్కడ, 35 ఇక్కడ అంటే మనకు జనరల్గా మొత్తం 2 సీజన్ కలిపి 1 crore దాటుతుంది. కానీ యాసంగిలో మీ అందరికీ తెలుసు 40, 50, 60 ఆ రేంజ్లో వస్తుంది. 1 crore ఒక సీజన్లో, అది కూడా 1 crore 35 ఇప్పుడే రాలేదు. సో దే ఆర్ సమ్ ఫ్యాక్చువల్ ఎర్రర్స్. ఫ్యాక్ట్ ప్రకారంగా జరుగుతున్నటువంటి దాంట్లో ఒక రాంగ్ ఫ్యాక్ట్ ఉన్నాయి. అటువంటి దానికి పాత్రికే మిత్రులతో కూడా మా విజ్ఞప్తి అంటే, వీఆర్ ఆల్ ఫ్రీ టు టాక్ టు యూ. మీరు ఎప్పుడైతే కొద్దిగా డిలే అవ్వచ్చు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తాము, డైలీ టు డైలీ అడిగిన వారికి కూడా ఇస్తాము. సో రాంగ్ ఫిగర్ కోట్ చేయడం ఎవరి ద్వారా కూడా అంటే అవగాహన ఉండాలి కదా, ఎంత జరుగుతున్నది, ఎంత యాక్టర్ ఉన్నది. నెక్స్ట్ 1 minute. నా ఇంకొకటి విషయం మీకు దృష్టిలో తీసుకువస్తాం. అంటే ఈ మధ్యలో దయచేసి మీరు ఎప్పుడైనా బోర్ కొట్టడం అని అనుకుంటే మేము ఫాస్ట్ చేస్తాము, బట్ కొన్ని విషయాలు మీకు తెలవాలనేది ఆ ఉద్దేశంతో. ఎందుకంటే మన డిపార్ట్మెంట్ వారు, జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కలెక్టర్ గారు నుంచి అడిషనల్ కలెక్టర్ వారు అందరూ బాగా కష్టపడుతున్నారు, ఇంక్లూడింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. మన లేడీస్ ఆల్సో, అవర్ లేడీ ఆఫీసర్స్ ఆల్సో 8 వరకు ఈ సివిల్ సప్లైస్ భవన్ 5కి ఖాళీ అయ్యేది, ఇప్పుడు 8 గంటలకి కూడా వస్తే వాళ్ళు అందరూ ఉంటారు. నేను బాగా ఫీల్ అవుతున్నాం. మేము చెప్తున్నాం తొందరగా. ఫీల్డ్లో మన వారు ఈ గొడుగు పట్టుకొని రేన్లో తిరిగారు ఫార్మర్ తోటి. సో వాళ్ళ అందరూ మన ఎంత సి 1-2 చోట్ల ఏదొకటి తప్పు జరగవచ్చు, దానికి మేము కాదంటలేము. సమ్ సెంటర్లో పీపీసీ ఇన్ఛార్జ్ గడబడి చేశారు, 1 ఆఫీసర్ గడబడి చేస్తే సస్పెండ్ చేసినాం, 1 అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ గడబడి చేస్తే దాంట్లో టర్మినేట్ చేశాం. సో ఎంత పెద్ద డిపార్ట్మెంట్లో కొందరు తెలియక, కొందరు అవగాహన లేక చేయడం కావచ్చు, కానీ ఓవరాల్ డిపార్ట్మెంట్కి పరిస్థితి గురించి మీరు ఒకసారి ఆలోచించండి. 1/1 నాడు అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ క్వార్టర్, మీ అందరికీ తెలుసు ఫైనాన్షియల్ క్వార్టర్. 1/1 నాడు మన లోన్ 58,623 ఉండే. ఒక క్వార్టర్లో ఆ లోన్ 52,276కి రావడం జరిగింది. 6,346 crore ఒక క్వార్టర్లో లోన్ తగ్గించడం జరిగింది. ఇది వర్క్ చేయకపోతే సాధ్యం అవుతుందా మిత్రులారా? మీరు ఆలోచించండి. అంటే ఇక్కడ 58,000, ఇక్కడ విదిన్ 3 months, సంవత్సరాల నుంచి వచ్చిన లోన్ని నాట్ ఓన్లీ లోన్ తగ్గించడం, దానివల్ల మనకు ఇంట్రెస్ట్లో కూడా, వడ్డీలో కూడా బాగా లాభం ఉన్నది. సో దిస్ స్పీక్, ఈ స్లైడ్ని మీరు కొద్దిగా చూస్తే సివిల్ సప్లై శాఖ ఎలా పనిచేస్తుంది ఆ పనితీరు చాలా స్పష్టంగా తెలుస్తుంది. 6,000 లోన్ తగ్గించడం చిన్న విషయం కాదు, మీ అందరికి కూడా తెలుసు. దెన్ సమ్ ఆఫ్ ద పాత్రికే మిత్రులు వాళ్ళకి అందరికీ మేము ఇవాళ కూడా కొన్ని ప్రెస్ మీట్ లో చూపించాము. అందరూ ఏదైతే మంచి వర్క్కి ప్రోత్సహించడం, సో దట్ మన వారికి కూడా కొద్దిగా ధైర్యం కలుగుతుంది. లోపాలు ఉంటే మన దృష్టికి తీసుకురావడం. ఈసారి వర్షాలకి వర్షం రావటం ఎవరి చేతిలో లేవు. అకాల వర్ష ఇది ఒకటి ప్రమాదం, కానీ ఈసారి అది దృష్టిలో తీసుకొని మిగతా సారి కన్నా ఎక్కువ ప్రిపరేషన్ ఎలా చేశామో అది మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దయచేసి మీరు వినండి, దృష్టి కేంద్రీకరించి వినండి. In one paper they have very beautifully told out civil supplies to make best use of weather forecast tools to adopt efficient practices. అది ఎలా చేశాము మీకు తెలుస్తుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే దెర్ ఇస్ ఏ ఏక్యూ వెదర్ యాప్. మనకు జనరల్గా డేటా వస్తుంది, రెయినీ డే ఉంది, ఇవాళ సనీ డే ఉంది అని వస్తుంది. బట్ ఆ యాప్లో అవర్లీ డేటా వస్తుంది. అవర్లీ, అర్థమైందా? ఛాయ్తో సరుకు రాదు. అవర్లీ డేటా రావడం వల్ల స్టేట్ హెడ్ క్వార్టర్ నుండి ఆల్ డిస్ట్రిక్ట్స్కి మనము పంపించేవారు. ఎందుకంటే ఇవాళ రెయినీ డే అనుకొని మొత్తం తిరుపాలు మూసేసి వెళ్ళిపోతే సెంటర్ నుంచి వర్షం పడుతుంది, అది కాదు కదా. మేము కూడా వర్షంలో తిరిగిన మీరు చూశారు. దాంట్లో కూడా దాని తర్వాత ఎండ వచ్చేస్తే ఆ ఎండని ఆరడానికి ఉపయోగించాలి. సో అవర్లీ ఫోర్కాస్ట్ కమ్యూనికేట్ చేయడం జరిగింది, సో దట్ ఎవరికి రిస్క్ కూడా కాకూడదు. అండ్ దానికి ఎట్లా యూజ్ చేయాలా అది ఒక వీసీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎట్లా రెగ్యులర్ ఫీల్డ్ విజిట్స్ బై అస్ అండ్ ఆల్ కోఆర్డినేషన్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, స్పెషల్ ఆఫీసర్స్ ఆల్సో అపాయింటెడ్.